హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సొరకాయతో టేస్టీగా ఉండే గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తురిమి పెట్టుకున్న ఒక కప్పు వరకు సొరకాయ తురుమును యాడ్ చేసుకోవాలి. ఇలా సొరకాయను పొట్టు తీసి తురుముకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 గ్రీన్ చిల్లీని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి అంతా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ షీట్ మీదనే చేయాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక కొంచెంగా పిండిని తీసుకొని ఇలా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. ఈ గారెలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.